ఏమన్నా పనులుంటే ముందుగానే ఓడగొట్టుకోర్రి. ఏడకన్నా ఒయ్యొచ్చేది ఉంటే ఆ టెన్క పోదురు గాని ఇప్పటికైతే వాయిదేసేసుకోర్రి. సుటపోలు గిటపోలను కలిసేది ఉంటే అందరినీ గాన్నే కలవచ్చు. ఏనన్నా బళ్ళల్లో చదివే పోరగాళ్లను ఆడబిడ్డలను శనారం పొద్దుగుకే వరకు ఇంటికాడు ఉండేటట్టు రమ్మనుర్రి. ఎరికే కదా ఈ ఏగ్రం అంతా దేనికో గద్దేనోళ్ళ మన కొమరెల్లి మల్లన్న లగ్గానికి పోయేతందుకు. ఇన్నోళ్ళెవరో ఇరనోళ్ళెవరో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు వయసోళ్ళు అందరి ఊళ్ళో మల్ల చెప్పలేదనద్దు, అందరు ఒక్కపాలైనరి. ఈ ఐతారం పొద్దుగొట్టంగా అందరి దేవుడు మైమగల్ల మహారాజు బండె సొరకలేసిన కొమరెల్లి మల్లన్న స్వామికి లగ్గం చేస్తున్నారు. చెప్పలేదనుకుంటా రానుల్లో మైమగల్ల మల్లన్న దేవునికి పెళ్లి గడియలు దగ్గర పడ్డాయిలా. ఎప్పుడు చూసే పెళ్లే కదా, నాగవెల్లి నాటికి పోతామని ఉండకుర్రి. ఎందుకంటే ఇన్నొద్దులుగా పరాయోళ్ళ కింద ఉన్నట్టు చేసినట్టు కాదు, మన రాష్ట్రం మన పండుగలు అన్నట్టు ఈసారి మల్లన్న లగ్గాన్ని మస్తుగా చేపించేందుకు అన్ని తీర్ల తయారైతున్నది సర్కారు. కట్నాలు గిట్నాలు పసుపుతాళ్ళు అచ్చింతలు అయ్యగారులు అందరూ రెడీగా ఉన్నారులా. ఇక వీళ్ళే కాదు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద సార్లు పార్టీ లీడర్లు అందరూ దిక్కు రాంగా మన రాష్ట్రం పెద్ద మనిషి సీఎం కేసీఆర్ సార్ కూడా లగ్గానికి వచ్చి మల్లన్నను మొక్కిపోయేందుకు తయారుగా ఉన్నాడని ఆఫీసర్లు చెప్తున్నారులా. అంటే చూడురిగా ఎట్లా నడుస్తున్నదో మల్లన్న లగ్గం సంబరంగా చేయాలని దేవస్థాన పోళ్ళు పెద్ద పెద్ద శుభరాగలు కొట్టించి అందరిని పిలుస్తున్నారు. 3 రోజుల బట్టి మల్లన్న స్వామి పెళ్లి చేసేందుకు అన్ని తయారు చేస్తున్నారు. ఐతారం పొద్దుగాల 10:45కు పెళ్లి. ఇక ఆనాడే పొద్దు మొత్తం ఊకినాక బండ్లు తిరుగుతాయి. ఇక తెల్లారితే సోమవారం కదా, ఆనాడు శివునికి ఇష్టమైన రోజా. ఇక ఆనాడు మళ్ళీ తెల్లారి మంగళవారం నాడు కూడా అదో పూజ ఇదో పూజ చేసి స్వామికి అన్ని తీర్ల నిమ్మలం చేస్తారు. మరి కొండంత మంది మల్లన్న లగ్గానికి వస్తున్నారంటే ఉండే కాడ నీళ్లకు నిప్పులకు తిండికి తిప్పలు లేకుండా వచ్చిన వాళ్ళందరూ అన్ని తీర్లు అరుచుకునేందుకు దేవస్థాన పోలు తయారుగానే ఉన్నారట. అందుకనే అందరు అన్ని ఇల్లు జాగనన్ని చదువుకొని రాని. ఇక అంతగానం అర్జెంట్ పని నుండి రాలేనోళ్ళు గిట్లా టీవీలే చూసి మొక్కుకోర్రి. ఇక లగ్గం ఎట్టయింది, అక్కడ ఏమేమి చిత్రాలు జరిగినాయో అన్నిటిని ఒగ్గోళ్ళని తీసుకొచ్చి అలా చెప్పుకుందాం.